ఏం చేస్తున్నారు మీరు? దీని అర్థమేంటి? నేను నీ భర్తని. నాకు ఇలా చేయడం ఇష్టం ఉండదండి. మనకి పెళ్ళైనప్పటి నుంచి నువ్వు నన్ను దగ్గరికే రానివ్వడం లేదు. 1 వారమైంది. ఇక నా వల్ల కాదు. కానీ ఇలా చూడండి, ఇల్లు వదిలితే ఆఫీసు, ఆఫీసు వదిలితే ఇల్లు తప్ప ఇంకేమి చూసుకోరు మీరు. మీకు తెలుసు కదా, ఇంట్లో మనకు ఒక అమ్మాయి ఉంది. తనకి పెళ్లి చేస్తారా లేక మన ఇంట్లోనే ఉండనిస్తారా? అవును, నేను నీకొకటి చెప్పడం మర్చిపోయా. మన విద్యాకి ఒక అబ్బాయిని చూసి పెట్టాను నేను. ఆ అబ్బాయి కాన్పూరు, పైగా మంచి కుటుంబం కూడా. పైగా అబ్బాయి యొక్క పేరు సూరజ్. అలాగా? పోయినసారి పెద్ద అన్నయ్య వాళ్ళ అబ్బాయి పెళ్లికి కూడా వాళ్ళంతా వచ్చారు తెలుసా. మరియు ఆ చోటే వాళ్ళు అక్కడ విద్యను చూశారు. పైగా విద్యను కూడా వాళ్ళు అడిగారనుకో. నాన్నా, నాన్నా, నాకిప్పుడే పెళ్ళొద్దు. ఏమంటున్నావు? పెళ్ళొద్దంటున్నావా? జీవితాంతం ఇక్కడే ఉండాలనుకుంటున్నావా? ఎందుకని నీకు పెళ్ళొద్దు? చదువంతా అయిన తర్వాత ఇంటి వదిలేళ్ళాలి. ప్రతి అమ్మాయి చేసేది అదే కదా, నువ్వు కూడా అదే చేస్తున్నావు. తనకి అర్థమయ్యేలా చెప్పు. ఆ అబ్బాయి ఉన్నాడే చాలా మంచోడు, నువ్వు పెళ్లి చేసుకునే తీరాలి. అమ్మా, నాన్న, నాకిప్పుడు పెళ్లి చేసుకోవడం అంత ఇంట్రెస్ట్ లేదు. నన్నెందుకు బలవంత పెడుతున్నారు? నేను చెప్పేశా, నువ్వు ఇక పెళ్లి చేసుకునే తీరాలి. నిత్య, ఎప్పటికైనా అమ్మాయిలు పెళ్లి చేసుకుని వెళ్ళాలి. ఆదిత్య, ఆ అబ్బాయి సిటీలో ఉన్నాడు, ఇంకా వాళ్ళ పేరెంట్స్ గ్రామంలో ఉన్నారు. ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకొని నువ్వు సిటీలో ఉండబోతావు కదా, ఏమంటావు? చూడమ్మా, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నాకిప్పుడు పెళ్లి చేసుకోవడంలో ఇంట్రెస్ట్ లేదు. అసలు ఇప్పుడు ఎందుకమ్మా పెళ్లి? విద్యా, నీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో, కానీ మీ నాన్న ఖచ్చితంగా చేస్తారు, అంతే. నువ్వు దీనికి ఒప్పుకో. కానీ అమ్మా. కానీ ఏంటి? ఏమీ లేదు. మీ నాన్న నిర్ణయం తీసుకున్నారు. నువ్వు గనుక వద్దని చెప్తే అప్పుడు మీ నాన్నకి నాకు చాలా అవమానం అవుతుంది. ఇంకా నీకు తెలుసు కదా, మీ నాన్న ఒక హార్ట్ పేషెంట్. ఆయన ఇలాంటి విషయాలు వింటే ఏమవుతుందో తెలుసు కదా. ఇలా చూడమ్మా, అంతా నీ చేతిలోనే ఉంది. ఆయన మాట విని దీన్ని ఒప్పుకో, లేకపోతే మా చేతిలో ఏమీ లేదు. ఆర్తి, ఆర్తి, నేను నీతో కాస్త మాట్లాడాలి. చెప్పు. అదొచ్చి, ఆర్తి, ఐ లవ్ యూ. నాకు తెలుసు నువ్వు నన్ను బాగా లవ్ చేస్తున్నావని. అందువల్లే కదా రోజు నువ్వు మా ఇంటికి వస్తున్నావు. నన్ను చూడకుండా నువ్వు ఉండలేవు కదా. నరేష్, నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేమీ నిన్ను లవ్ చేయట్లేదు. ఇంకా రోజు నీ ఇంటికి వస్తున్నందువల్ల నిన్ను లవ్ చేస్తున్నట్టా? ఇలా చూడు నరేష్, నిన్ను ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్ గానే చూస్తున్నాను, కానీ నువ్వు ఇలా మాట్లాడితే నేను అసలు ఊరుకోను. వదినా? అరే ఆర్తి, నీ గురించే తలుచుకున్నాను. రారా లోపలికి వెళ్దాం.
వదినా హ్మ్? ఎందుకు ఈ చెట్టు వాడిపోయింది? ఒకవేళ ఈ చెట్టుకి ఇక మీదట బ్రతికే ఇష్టం లేదేమో. లేదు వదినా, కొన్ని సమయాల్లో మనం ఇతరుల సంతోషం కోసం బ్రతకాలి. దీని తర్వాత చూడండి, ఈ చెట్టు ఎంతో సంతోషంగా జీవిస్తుంది. ఒకటి చెప్పనా వదినా? ఉహుం. మీరు నవ్వుతుంటే చాలా అందంగా ఉన్నారే. నువ్వు నాకు కంపెనీ ఇవ్వడం వల్లే నేను ప్రశాంతంగా ఉన్నా. నువ్విక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు లేకపోతే ఏం చేస్తుండేదన్నో. వదినా, నేను నీతో మాట్లాడుతుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగా? నీకేం బాగా నచ్చింది చెప్పు. చెప్పు. అని కూడా అయ్యో. వదినా, ఏమైంది వదినా? వదినా, నేనేమీ నిన్ను లవ్ చేయట్లేదు. ఇంకా రోజు నీ ఇంటికి వస్తున్నందువల్ల నిన్ను లవ్ చేస్తున్నట్ట. ఈరోజు నిన్ను కలిసినందుకు నాకు సంతోషంగా ఉంది. ఇన్ని రోజులుగా ఈ సంతోషం కోసమే వెతికాను. మీరు నవ్వుతుంటే చాలా అందంగా ఉన్నారే. నేను నీతో మాట్లాడుతుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి వదిన నేను తెస్తాను. ఒక విషయం చెప్పనా? ఇక మీదట నన్ను వదిన అని పిలవకు, విద్య అనే పిలు. అలా పిలిస్తేనే ఇష్టం.
ఏం లేదు ఏం లేదు. ఈరోజు ఆర్తి ఇంటికి వచ్చిందా? తను డైలీ వస్తుంది అయితేంటి? ఏం లేదు, ఊరికే. ఏం లేదులే, వదిలే. హే, ఇలా చూడు. ఇంకోసారి ఆర్తిని మీట్ అయ్యావో బాగుండదు చెప్తున్నాను. ఎందుకు? ఆర్తి ఏం చేసింది? ఆహా, తనేమీ చేయలేదు. తను ఇంటికి వస్తూ వెళ్తుండడం నాకు నచ్చలేదు. నేను నీ మొగుణ్ణి, నీ పక్కన నేనే ఉండాలి. నీకేదైనా అవసరమైతే నాకు చెప్పు, అర్థమైందా? తను నా ఫ్రెండ్. ఇందులో మీకొచ్చిన సమస్య ఏంటి? ఇదేనా సమస్య? దానివల్లే నన్ను పూర్తిగా మర్చిపోయావు. అసలు నేనెవరో నీకు గుర్తుందా? నేను నీ మొగుణ్ణని మర్చిపోయినట్టున్నావు. ఆ అమ్మాయి ఇకపై ఇక్కడికి రాకూడదు, అర్థమైందా? చెప్పు. ఏం చేస్తున్నారు మీరు? నన్ను వదలండి. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? నీ మొగుడిని నువ్వెప్పుడు సంతోషపరచలేదు, దాంతో మాత్రం ఫ్రెండ్లీగా ఉంటున్నావు. చూడండి, నన్ను వదలండి. వదలమంటే వదలాలా? వదలాలా? చెప్తే అర్థం కాదా? ఏంటి? విద్యా, విద్యా, ఏమైంది? ఏమైంది విద్యా? నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఇంకోసారి ఆ ఆర్తి మన ఇంటికి రాకూడదు, అర్థమైందా? ఆర్తి, సూరజ్ మీద నా మనసులో ఎటువంటి ఫీలింగ్ కలగడం లేదు. సూరజ్ మీద మాత్రమే కాదు, నాకు ఏ మగాడి మీద ఆశ కలగట్లేదు. నాకు ఫీలింగ్ కలిగింది నిన్ను చూసిన తర్వాతే ఆర్తి. సూరజ్తో కలిసి నేను ఒక్క నిమిషం కూడా బ్రతకలేను. ప్రతిరోజు నైట్ నన్ను బలవంత పెడుతున్నారు. కానీ ఇలా బలవంత పెడితే ఒకరి మీద ఎలా లవ్ వస్తుంది చెప్పు? విద్యా, నాకు కూడా నీతోనే ఉండాలనిపిస్తోంది. ఆర్తి, ఇక ఒక్క సెకండ్ కూడా నేను ఇక్కడ ఉండలేను. నాకు నీతో పాటే ఉండాలన్న ఆశగా ఉంది. ఇక మనిద్దరం కలిసి జీవించుదాం, సరేనా? అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. అవును విద్య, మనిద్దరం సంతోషంగా ఉండొచ్చు. తర్వాత దీనికి దారి మనం ఎలా వెతకాలి? కానీ నాకు భయంగా ఉంది. మనం ఎక్కడికైనా పారిపోదామా? విద్య, మన రిలేషన్షిప్ ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇంకెవరైనా అర్థం చేసుకుంటారో లేదో, మనిద్దరికి రిలేషన్షిప్ నచ్చిందిగా. మన సంతోషం మనదే. మన మధ్య ఎవరూ రాకూడదు. మన సంతోషంగా ఉందాం. విద్య,